చిన్న నియమాలు పాటిస్తే మీరు ప్రతిష్టలతో పాటు డబ్బే డబ్బు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని అందరూ అనుకుంటారు. ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా సాగిపోవాలని కోరుకుంటారు. అయితే మీకు ఇష్టమైన సెలబ్రిటీ లేదా రాజకీయ నేత లేదా ఆదర్శంగా తీసుకునే వ్యక్తులలాగా మీరు ఉండాలని అనుకోవడం దురాశ అవుతుంది. ఎల్లప్పుడూ వాస్తవంలో జీవించడానికి ప్రయత్నించండి. అంతేకాకుండా చిన్న చిన్న కోరికలను కలలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నించండి. ముందు మీ పుట్టుక గురించి అవగాహన చేసుకోండి. పుట్టిన తేదీ, సమయం, జన్మరాశి, కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఇతరుల కంటే విభిన్నంగా ఉండడానికి కృషి చేయాలి. జీవితంలో ధనంతో పాటు కీర్తి, అదృష్టం కలిసి రావాలంటే ఈ కింది సాధారణ నియమాలు పాటించాలని పురాతన హిందూ గ్రంథాల్లో పేర్కొన్నారు. భారతీయ పండితులు పేర్కొన్న 7 రహస్యాలను వారంలోని ఒక్కో రోజు ఒక్కో విధంగా చేస్తే కీర్తి, సంపదలు జీవితాంతం వెన్నంటి ఉంటాయట. ఆదివారం ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు తమలపాకు నమలడం లేదా ఆకులు జేబులో ఉంచుకోవడం చేస్తే అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రతి ఆదివారం ఇలా పాటించాలి. వారంలో మొదటి రోజు సోమవారంతోనే ప్రారంభమవుతుంది. కాబట్టి సానుకూలమైన ఆలోచనలతో అద్దంలో మీ ముఖాన్ని ఓసారి చూసుకుని ఇంట్లో నుంచి బయటికి రావాలి. వీలైతే కోడిగుడ్డు ఆకారంలో ఉండే అద్దాన్ని ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర అమర్చుకోవాలి. మంగళవారం అంటే ఆంజనేయుడికి ప్రత్యేకమైన రోజని హిందువులు నమ్ముతారు. అందుకే ప్రతి మంగళవారం ఉదయం స్నానం ఆచరించి హనుమాన్ చాలీస్ పఠించాలి. అలాగే ఉదయాన్నే ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు నోరు తీపి చేసుకోవాలి. బెల్లం తింటే మరీ మంచిది. ఏదైనా ముఖ్యమైన పని మీద బుధవారం వెళితే తప్పకుండా పుదీనా లేదా కరివేపాకు ఆకులను నోట్లో వేసుకోవాలి. ప్రతి బుధవారం ఇలా చేస్తే మతపరంగానూ చాలా ప్రయోజనం ఉంటుంది. గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు కాసింత జీలకర్ర లేదా ఆవాలు నోట్లో వేసుకోండి. వాటిని నమలకుండా అలానే నోట్లో ఉంచుకోవాలి. గుమ్మం దాటి బయటకు వెళ్లే వరకు అలాగే ఉంచాలి. పవిత్రమైన లేదా ముఖ్యమైన కార్యం గురించి శుక్రవారం వెళ్లాల్సి వస్తే పెరుగు తిని బయలుదేరాలని హిందూ ధర్మం బోధిస్తోంది. అలాగే ప్రతి శుక్రవారం కనీసం 2 టేబుల్ స్పూన్ల పెరుగు ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు తీసుకోవాలి. ఇందులో ఉప్పు లేదా పంచదార కలపకుండా ఉంచాలి. అల్లంతో కలిగే ప్రయోజనాలు అందరికీ తెలిసే ఉంటాయి. కానీ దీనివల్ల మీ దశ తిరిగి అదృష్ట యోగం ఉంటుందని తెలుసుకోండి. ప్రతి శనివారం కొద్దిగా అల్లం తురుము నేతితో కలిసి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల సిరి సంపదలు మీ దరికి చేరుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.